నిన్న న్యూజిలాండ్తో అయిన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ చూసారా మామ? అది చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఆ మ్యాచ్లో మన న్యూజిలాండ్ 300కి కట్టడి చేసి 49 ఓవర్స్లో మనం చేసాము. వాళ్ళని 300 కొట్టేటట్టు చేసి మనం వెళ్ళిపోయాం. తర్వాత డెవాన్ కాన్వే వచ్చి 56 రన్స్, తర్వాత నెక్స్ట్ ఓపెనర్ హెన్రీ నికోల్స్ 62 రన్స్, తర్వాత హైయెస్ట్ స్కోరర్ అంటే వాళ్ళ తరపు నుంచి డారెల్ మిచెల్ 84 రన్స్ కొట్టాడు మామ. తర్వాత అందరు కలిసి తల కొంచెం కొట్టి వాళ్ళ టీమ్ స్కోర్ 300 వరకు తీసుకుపోయారు. మన బౌలింగ్స్ కొంచెం బాగుంది. తర్వాత మన ఓపెనర్స్ గ్రౌండ్లోకి వచ్చారు మామ. మన ఓపెనర్ రోహిత్ శర్మ 26 రన్స్, మన మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ ఫామ్లో లేకపోయినా 56 రన్స్ అద్భుతమైన నాక్ ఆడాడు మామ. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 93 రన్స్ వెల్ డిజర్వ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు మామ. తర్వాత వైస్ కెప్టెన్గా బ్యాక్ చేసిన శ్రేయస్ అయ్యర్ కూడా 49 రన్స్ వెల్ మేడ్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు మామ. తర్వాత కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా ఇద్దరు కలిసి 29 రన్స్ కొట్టి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశారు మామ. తర్వాత వాళ్ళ తరపు నుంచి కైల్ జేమిసన్ 4 వికెట్స్ తీశాడు. మన మెయిన్ వికెట్స్ అన్నీ అతనే తీశాడు మామ. తర్వాత మన తరపు నుంచి సిరాజ్ 2 వికెట్స్, హర్షిత్ రాణా 2 వికెట్స్, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్స్, కుల్దీప్ యాదవ్ 1 వికెట్. తర్వాత విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నాడు మామ.